బైబిల్లో సైన్స్ గురించిన ఎన్నో విషయాలు సైంటిస్టుల కన్నా ముందే చెప్పింది. మన ఎర్త్ శూన్యంలో వేలాడుతుందని ఫస్ట్ చెప్పింది బైబిలే. మన ఎర్త్ కదులుతుందని ఫస్ట్ చెప్పింది బైబిలే. చంద్రుడు ప్రకాశించడానికి కారణం సూర్యుని యొక్క కాంతి అవసరమని ఫస్ట్ చెప్పిందే బైబిల్. నిజంగా ఇవన్నీ నిజంగా ఉన్నాయా బైబిల్ అంటే నేను ప్రతి దానికి స్క్రీన్ పైన రెఫరెన్స్ ఇస్తున్నా, అవి వెళ్ళి బైబిల్లో చెక్ చేసుకోండి. ఇంకా పెట్రోల్ ఇసుకలో కొన్ని వందల మీటర్ల లోతులో చెక్కుముకి రాతి మధ్యలో చమురు నిక్షేపాలు ఉన్నాయని ఆ లొకేషన్ చెప్పింది ఫస్ట్ బైబిలే. ఇంకా స్పేస్లో కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో వాటర్ ఉన్నాయని చెప్పింది ఫస్ట్ బైబిలే. ఇంకా నక్షత్రాలు ఒకే రకం కావు అని ఫస్ట్ చెప్పింది బైబిలే. గాలికి కూడా బరువు ఉంటుందని ఫస్ట్ చెప్పింది బైబిల్. చంద్రుడి వల్ల వృత్తులు మారుతున్నాయి అంటే ఈ వృత్తులు మారడానికి కారణం ఎవరు? చంద్రుడు. ఇది ఫస్ట్ బైబిలే చెప్పింది. ఇలా ఎన్నో విషయాలు సైంటిస్టుల కన్నా ముందే ఎన్నో విషయాలు బైబిల్ చెప్పింది. ఇవన్నీ ఎప్పుడు చెప్పింది తెలుసా? క్రీస్తు రాకమునుపు. కానీ సైంటిస్టులు ఎప్పుడు చెప్పారంటే 1800 సంవత్సరంలో, 1600 సంవత్సరంలో, 1500 సంవత్సరంలో చెప్పారు. కానీ ఇవన్నీ చెప్పింది క్రీస్తు రాకమునుపు, దాదాపు 1800 సంవత్సరాల క్రితమే. అంటే బైబిల్ చెప్పిన దానికి సైంటిస్టులు చెప్పిన దానికి దాదాపు 3000 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది. ఏంటి బైబిల్ రాసింది ఎప్పుడు? క్రీస్తు వచ్చాక కదా అని అంటారు. కానీ క్రీస్తు రాకమునుపే ఇశ్రాయేలును అనుజనులను అప్పుడున్న కాలంలో యెహోవా దేవుడు నడిపించాడు. ఆయన ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఇలాంటి విషయాలు రాశారు. అంతెందుకు, ఇప్పుడున్న యూదులు వాళ్ళ బుక్లో ఓన్లీ ఓల్డ్ టెస్టిమెంట్ అనేది ఉంటుంది. ఆ గ్రంథాలకి వెళ్ళి చూసినా కూడా ఇవే ఉంటాయి. భూమి గోళాకారంగా ఉందని ఫస్ట్ చెప్పిందే బైబిల్. చాలామంది అంటున్నారు భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్ చెప్పింది అంటున్నారు. దీనికి పిచ్చ క్లారిటీగా పార్ట్ 2లో తీస్తున్నా. పార్ట్ 2లో భూమి గోళాకారంగా ఉందని ఫస్ట్ బైబిలే చెప్పిందని చాలా క్లారిటీగా చెప్పబోతున్నా, అది పార్ట్ 2లో. ఇంకా ఈ రెఫరెన్స్లో భూమి ఎన్నటికీ కదలకుండానే ఉంటుంది. దీని యొక్క క్లారిటీ ఇన్ఫర్మేషన్ పార్ట్ 3లో చెప్తున్నా. అది కూడా బైబిల్లోనే ఉంది. పునాదులు అంటే ఏంది, దాని యొక్క వివరణ అంటే ఏంది, అది కూడా బైబిల్లోనే ఉంది. అది పార్ట్ 3లో చెప్తున్నా. ఇంకా మన భూమి నశిస్తుంది, వేరే గ్రహాలకు వెళ్ళాలని సైంటిస్టులు చాలా తహతహలాడుతున్నారు. కానీ ఈ రెఫరెన్స్ల ప్రకారం బైబిల్లో ఇలా అంటుంది, మనకు నివాసయోగ్యమైనది ఈ భూమియే, కాబట్టి వేరే గ్రహాలు మనకు సహకరించవు. మనకు నివాసయోగ్యమైనది కేవలం మన భూమి. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ ఇస్తూ వెళ్దాము. బైబిల్ ప్రకారం కేవలము 6000 సంవత్సరాలే అయింది భూమి పుట్టి. ఇంకా సూర్యుడు లేకుండా చెట్లు ఎలా వచ్చాయి అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ ఇస్తూ వెళ్దాము. దేవుడు ఈ సృష్టిని 6 రోజుల్లో చేశాడు. ఫస్ట్ రోజు వెలుగు చీకటి, సెకండ్ రోజు భూమి ఆకాశము, 3వ రోజు చెట్లు, 4వ రోజు సూర్యుడు చంద్రుడు. అంటే 4వ రోజు సూర్యుడు చంద్రుడు వస్తాడు. మళ్ళీ ఒక రోజు అంటున్నాను కదా, మళ్ళీ సూర్యుడు లేకుండా ఒక రోజు అని ఎలా చెప్పారు? అంటే ఫస్ట్ రోజు ఏమన్నాడు? వెలుగు చీకటి. అక్కడ ఏమంటున్నాడు? అస్తమయము ఉదయము. అంటే చీకటి వచ్చినప్పుడు అస్తమయము, వెలుగు వచ్చినప్పుడు ఉదయము. అంటే ఇంకో రెఫరెన్స్లో ఇలా ఉంటుంది, ఈ సృష్టి అంటే ఒక చక్రం అంట. అంటే ఆ చీకటి ప్లేస్లో వెలుగు వస్తుందో అది ఒక రోజు. కాబట్టి ఈ విశ్వము వెలుగు చీకటితో నిండిపోయింది. అవి తిరగాలంటే ఎన్ని రోజులు పట్టాలో, ఎన్ని వేల సంవత్సరాలు పట్టాలో, ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టాలో ఎవరికి తెలీదు. కాబట్టి ఆ ఒక్కొక్క రోజు అంటే అవి సృష్టి దినాలు. ఆ దినాలు ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు తెలీదు. కేవలం 6000 సంవత్సరాలు అయ్యిందని బైబిల్ ప్రకారం అది తప్పు. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయింది. ఇంకా 3వ రోజున చెట్లు వచ్చాయంట, తర్వాత 4వ రోజునే సూర్యుడు పుట్టాయంట. మళ్ళీ 3వ రోజున చెట్లు ఎలా వచ్చాయి? లోపల అగ్నిమయం ఉంది. అక్కడ దేవుని కాన్సెప్ట్ ఏంది? దేవుడు పుట్టించలేడా? చెట్లు పుట్టించాలనుకున్నాడు, లోన అగ్నిమయం ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా, దానికి అవి పుట్టించేలా చేశాడు. ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. ఇంకే రెఫరెన్స్ ఏం కావాలి? అగ్నిమయం ఉంది. ఆ అగ్నిమయం అనేది బైబిల్లో కూడా రెఫరెన్స్ ఉంది. బైబిల్లో ఇలా అగ్నిమయం ఉంది. లోపల వేడి వల్లే కదా మనకు మొలకలు వస్తున్నాయి. కాబట్టి అలా చెట్లు చేశాడు కదా. కాబట్టి ఇలా 7 రోజులు ఈ సృష్టిని చేయడం పూర్తి చేశాడు. కానీ ఆ ఒక్కొక్క రోజు అనేది కొన్ని వేల కోట్ల సంవత్సరాలు. అవి ఎన్ని కోట్ల సంవత్సరాలు చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఎంత టైం పట్టిందో దేవుడు అక్కడ చెప్పలేదు. దానికి ఎస్టిమేషన్ టైం లేదు. అవి సృష్టి దినాలని చెప్పుకోవచ్చు. ఇంకా స్టార్టింగ్లో భూమి నిరాకారము శూన్యం అంటాడు. అవును, భూమి నిరాకారం అంటే ఏ ఆకారం లేదు. ఇంకా శూన్యం అంటే ఏం లేదు. కాబట్టి భూమి అనేది శూన్యం అంటే ఏమి లేదు. తర్వాత కింద చెప్తాడు, జలంలో నుంచి భూమి పుట్టించా అంటాడు. కాబట్టి ఒక్కటే దానా ఉండకండి, అలానే పరిశోధిస్తూ కిందికి రాండి.
బైబిల్కే సమాధానం చెప్తుంది.